మనం ఈ అంశం మీద మాట్లాడుతున్నప్పుడు నేను కొంతమందిని అనుకున్నా. దాంట్లో మీకు కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అందులో నెంబర్ 1 మీరు చర్చల ప్రతినిధి. తెలంగాణ అంటే సరిగ్గా 10 సంవత్సరాల కింద 10-12 సంవత్సరాల కింద చనిపోని రోజు లేదు. పత్రికల్లో రక్తము మరకలంటే రోజు లేదు. ఈ 10 ఏళ్లలో మనకది తెలంగాణ మారింది అనేది. ఈ మార్పును ఎట్లా చూస్తారు? ఈ మార్పు నిజంగానే ఒక గుణాత్మకమైన మార్పుకు బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలన పునాది వేసిందని అనుకోవచ్చా? తెలంగాణ మనం చూసిన తెలంగాణ ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళ ప్రస్థానం, 40 ఏళ్ళు కనీసం మన స్పృహ సోయిలో ఉన్నటువంటి తెలంగాణను చూస్తే అయితే నెత్తుటితోటి లేదా కన్నీళ్లతోటి మాత్రమే తెలంగాణ తడిచేది. నీళ్లతోటి వానతోటి లేకపోతే ఇంకో దాంతోటి కాదు. నాకు బాగా గుర్తు, నేను జర్నలిజంలోకి వచ్చిన కొత్తలో 80స్లో కరువు బృందాలు వచ్చేటి ప్రతి సంవత్సరం. నేను జర్నలిస్ట్ అప్పుడే కొత్తగా జర్నలిజంలోకి వచ్చిన ఎర్లీ 80స్లో మిడ్ 80స్లో ఆ కరువు బృందాలు వెంబడి పోతుంటే వాళ్ళు జీబులు ఎక్కించుకొని పోయేటోళ్ళు, డిపిఆర్ ఒక జీబు పెట్టేటోడు అని పోతుంటే రైతులు ఎండిపోయిన పంటలలో నిజంగానే కన్నీళ్ళతోటి సేద్యం చేసేటువంటి వాళ్ళు. ఆ చేతికొచ్చే పంటలు మొత్తము మాడిపోయి ఎండిపోయి తినడానికి లేక, పశుగ్రాసం లేక, మనం ఇలా చాలా మాట్లాడుతున్నాం. కానీ తెలంగాణలో నాకు గుర్తున్నటువంటి 84-85 నుంచి మొదలుపెట్టి 2000 వరకు కూడా ప్రతి సంవత్సరం జిల్లా కలెక్టర్ ద్వారా పశుగ్రాసం కొనేవాళ్ళు, గడ్డి కొనేవాళ్ళు. పశుగ్రాసం అంటే చాలామంది తెలుస్తుందో లేదో, గడ్డి, చొప్ప గడ్డి. ఎందుకంటే పంటలు పండకపోయేటిది, గడ్డి కూడా రాకపోయేది. అటువంటి వాతావరణం నుంచి ఇవాళ పుట్ల కొద్దీ లేదా కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించే దశకైతే తెలంగాణ వచ్చింది కదా. ఇది అట్లా పెడదాం. మీరు అన్న కన్నీళ్ళు, రైతుల కన్నీళ్ళ నుంచి మొదలుపెట్టి మా ఊర్లలో నుంచి, కరీంనగర్ జిల్లాలో జగిత్యాల నుంచి, కోరుట్ల నుంచి, మెట్పల్లి నుంచి దుబాయ్ పోయేటువంటి వాళ్ళు, బొంబాయి పోయేటువంటి వాళ్ళు, ఇంటి కుక్కలు కనీసం బొంబాయికి దుబాయ్కి పోయేటువంటి వాతావరణం ఉండేది. ఇక మా పెద్దపల్లి ఇటువైపు చివరికి వరంగల్ దాకా ఉన్నటువంటి వాళ్ళలో బొగ్గుబాయి పనులకు పోయేటోళ్ళు ఉండేటువంటి వాళ్ళు. వాస్తవం ఇది, ఊరికనే ఇది రైమింగ్ కోసము రాలేదు దుబాయ్, బొగ్గుబాయి, బొంబాయి అనేది. ఈ కన్నీళ్లను మూట కట్టుకొని అక్కడికి పోయేటువంటి వాళ్ళు. ఎవరైతే పోలేదో ఈ మార్పు మీరు చెప్పిన దానిలో మీరు నర్మగర్భితంగా చెప్పినారు. ఎన్కౌంటర్లు అయ్యుండొచ్చు, ఘర్షణ అయ్యుండొచ్చు. ఈ ఎన్కౌంటర్లు, ఘర్షణ అనేది కూడా తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళి వచ్చింది. మొదటి దశ 1969 తెలంగాణ ఉద్యమంలో మోసపోయినటువంటి యువత, నష్టపోయినటువంటి యువత, నిరాశ చెందినటువంటి యువత, నిర్లిప్తతలోకి జారిపోయినటువంటి యువత వాళ్ళే నక్సలైట్లలోకి పోయినారు. ఇది చరిత్రలో ఉన్నటువంటి వాస్తవం. కరీంనగర్ జిల్లా నుంచి 3 మస్కటీర్స్ అని చెప్పిన వాళ్ళైనా, లేదా ఒక 5-6 మంది అద్భుతమైనటువంటి మేధో ధైర్యం ఉన్నటువంటి యువకులైనా, అది కోటేశ్వరరావు అయ్యుండొచ్చు, లేకపోతే లక్ష్మణరావు అయ్యుండొచ్చు, లేకపోతే ఇంకొకరు అయ్యుండొచ్చు, వీళ్ళందరూ ఎక్కడో నక్సల్బరీలో ఒక వెలుగు పెరుగుతుంది, అది శ్రీకాకుళం దాకా వచ్చింది, అది సిరిసిల్లకు వస్తుంది, జగిత్యాలకు వస్తుంది అని చెప్పేసి చాలామంది అటువైపు పోయినారు. వీళ్ళు అటువైపు పోవడానికి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులే కారణం. తెలంగాణ సామాజిక పరిస్థితులు, ఆర్థిక నైసర్గిక పరిస్థితులు ఈ మోటివేషన్కి, దీనికి కారణమే. ఇది ఒక ఘర్షణకి దారితీసింది. పారిపోయినోడు, లేకపోతే వలసపోయినోడు, కూలి పనికి పోయినోడితోటి ఘర్షణ లేదు స్టేట్కి. ఎవరైతే స్టేట్ను నిలదీస్తున్నారో, మా నీళ్ళు ఏవి అని అడుగుతున్నారో, మా భూమి ఏదని అడుగుతున్నారో, మా కూలీ రేట్లు ఏవి అని అడుగుతున్నారో, వాళ్లకు స్టేట్ వ్యతిరేకమైంది. కాబట్టి మీరు చెప్పినటువంటి నెత్తురంటని రోజు అనేటువంటిది లేకుండా తెలంగాణ పూర్తిగా రక్తసిక్తం అవడానికి అక్కడి నుంచే మీకు రూట్స్ అనేటివి పడినాయి. 70లోకి వచ్చేసరికి ఎప్పుడైతే మీకు ఫస్ట్ తెలంగాణ మూమెంట్ని అణిచేసినారో, ఆంధ్ర మూమెంట్ కూడా అణిచేసినారో 72లో, అక్కడి నుంచి 75-74కు వచ్చేసరికి ఒక తీవ్రమైనటువంటి రాడికల్ శక్తులు అనేటువంటి తెలంగాణ అంతటా విస్తరించేటువంటి వాతావరణం ఏర్పడింది. అది 80s వరకు ఒక విశ్వరూప విస్ఫోటనంలాగా అది మారిపోయింది. అప్పటి నుంచే ఎన్కౌంటర్లు పెరిగినాయి, అప్పటి నుంచే గుర్తు తెలియని హత్యలు పెరిగినాయి, అప్పటి నుంచే మనుషులు మాయమవడం పెరిగింది. అంటే పూర్తిగా
రక్తమయం అయిపోయింది. సరిగ్గా మీరు 80స్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను చూడండి, కరువు పరిస్థితులను చూడండి. వ్యవసాయం అనేది 80స్లో పూర్తిగా విధ్వంస స్థాయిలోకి వెళ్ళిపోయింది. 80s 90స్కి వచ్చేసరికి ఇంకా కాపాడలేని స్థితికి వచ్చింది. మీరు 90స్లో మీకు టైం మనకు తక్కువ ఉంది కాబట్టి 90స్లో వ్యవసాయ రంగం అంతా కూడా కుదేలైపోయింది. కరెంటు లేక, నీళ్లు లేక, ఇటు ట్యాంక్ బండ్ మీద కాల్పులు జరిగినాయి, అటు బషీర్బాగ్లో కాల్పులు జరిగినాయి, అంటే విపరీతమైన తిరుగుబాటు జరిగింది. కరెక్ట్గా అక్కడి నుంచి ఇప్పుడు మలిదశ అంటున్నారు. నిజానికి అది మలిదశ కాదు. తెలంగాణ ఉద్యమం అనేది కంటిన్యూస్గా ప్రతి దశలో ఉంది. ఈ బాధలు, ఈ కన్నీళ్ళు, ఈ దుఃఖాలు, ఈ రక్తము, వీటన్నిటిని మోసుకుంటూ తెలంగాణ ఒక కొత్త నినాదంతో ప్రత్యేక రాష్ట్రం అనేటువంటిది మళ్ళీ 87, 88కి వచ్చేసరికి, ఇంకా చెప్పాలని అనుకుంటే 87, 88 నుంచి 97కి వచ్చేసరికి ఒక పూర్తి స్థాయి ఉద్యమ రూపంలోకి రావడానికి దోహదపడింది. అది భువనగిరిలో జరిగినటువంటి సభ ఉండొచ్చు, లేదా సూర్యాపేటలో జరిగినటువంటి సభ ఉండొచ్చు, ఆ తర్వాత బషీర్బాగ్లో జరిగినటువంటి సభ ఉండొచ్చు. వామపక్ష శక్తులన్నీ కలిసి ఒక ఇది జరిగి మనకి 2000 వరకు పూర్తి స్థాయి ఒక నేపథ్యాన్ని ప్రిపేర్ చేయడం అనేటువంటి తెలంగాణ జరిగింది. అక్కడి నుంచి కేసీఆర్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ కేసీఆర్ ప్రస్థానానికి ఈ మొత్తం పోరాట శక్తులన్నీ కూడా జవసత్వాలాగా పనిచేసినాయని అనుకో. అంటే ఇవి అంటే ఆ మార్పును, ఆ హింసలు లేని ఈ 10 ఏళ్లలో పునాది పడ్డదా? అంటే మీరే చెప్తున్నారు. నిజానికి వాస్తవం అంటే కొన్నిసార్లు కొన్ని చెప్పాలి. ఎన్కౌంటర్లు అనేటివి మనందరినీ భయపెట్టిన సంఘటనలు. అంటే నిజంగా కూడా ఏమాత్రం ఇది ఉన్నా చాలామంది మనలో కూడా ఎన్కౌంటర్ అయ్యేటువంటి వాతావరణంలోంచి ప్రయాణం చేసి వచ్చినటువంటి వాళ్ళు. మేమైతే 6వ తరగతి నుంచి అవి వింటున్నాం. 60 ఏళ్ళకి వచ్చినాం. ఇప్పుడు తెలంగాణ వచ్చిన కొత్తలో ఒక ఎన్కౌంటర్ జరిగింది. నిజానికి ఆ చర్చ, ఈ తెలంగాణ రాష్ట్ర సమితి తన ముసాయిదాను ప్రకటించి పరిపాలనకు సంబంధించిన ముసాయిదాన్ని కూడా ప్రకటించాలనుకున్నప్పుడు కొంతమంది ఎడిటర్లు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ నుంచి మొదలుపెడితే అందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు తెలంగాణలో ఒక ప్రజాస్వామిక వాతావరణం రావాలి. ఏ ప్రజాస్వామిక విలువల కోసమో ఆకాంక్షల కోసం తెలంగాణను కోరుకున్నామో అటువంటిది ఖచ్చితంగా ఒక వాతావరణాన్ని కల్పిస్తామని మీరు అష్యూరెన్స్ ఇవ్వాలని మేము కేసీఆర్ గారిని అడగడం జరిగింది. సరే అండి, మొన్న కొంత అది ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు అట్లా ఇట్లా కొంత దాట వేసినప్పటికీ ఫైనల్గా పెట్టండి. దాన్ని ఫస్ట్ వాళ్ళ మేనిఫెస్టో మొదట్లోనే తెలంగాణలో ఒక ప్రజా హక్కుల కోసం, ప్రజాస్వామిక విలువల కోసం ఉండేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఇట్లాంటిది రాష్ట్రం. సరే, ఒక 3 నెలలు 6 నెలలు 6 నెలల లోపే ఒక ఎన్కౌంటర్ జరిగింది. నెక్స్ట్ డే దేశపతి శ్రీనివాస్ నేను అక్కడ ఉన్నప్పుడు ఏదో ప్రస్తావన వచ్చినప్పుడు అప్పటికే చాలామంది మన ప్రజా సంఘాల వాళ్ళు వీళ్ళు ఎన్కౌంటర్లు జరుగుతాయి తెలంగాణలో. శృతి సాగర్ అనే 2 పిల్లల్ని ఏటూరు నాగారం అడవుల్లో కాల్చి చంపినారు. మేము ఆ విషయాన్ని ప్రస్తావించినాం, నేను కూడా ప్రస్తావించాను. ఇది జరగాల్సింది కాదు కదా. సరే, అప్పుడు సీఎం గారు కేసీఆర్ అంటే ఇది మాకు చెప్పి చేస్తారా, అట్లా చేస్తారా, చెప్పి చేయకపోయినా కూడా ప్రభుత్వానికంటూ ఒక విధానం ఉండాలి కదా. ఇట్లా చర్చ జరిగింది. ఆ డీటెయిల్స్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సరే, ఇవన్నీ సంభాషణ తర్వాత అక్కడ కేటీఆర్ గారు ఉన్నాడు. బయటకు వస్తున్నప్పుడు కేటీఆర్ గారు పిలిచి, అనగా తెలంగాణలో ఇక ముందు ఎన్కౌంటర్లు ఉండవు, మీరు చెప్పింది 100% కరెక్ట్, ఇది జరగకూడదు, జరగవు ఇక ముందని అన్నాడు. అంటే అక్కడ గవర్నమెంట్ ఏం అట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వాలి. కానీ ఒక 2-3 రోజుల తర్వాత కేటీఆర్ వరంగల్ పోయినాడు. వరంగల్లో మాట్లాడుతూ ఫ్యూచర్లో బూటకపు ఎన్కౌంటర్లు ఉండవు, ఎన్కౌంటర్లు కాదు బూటకపు ఎన్కౌంటర్లు ఉండవు, ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడతారు. సరే, ఏ మాట కామాట మీరు అన్నట్టుగా ఈ 10 సంవత్సరాల్లో తుపాకీ శబ్దం అనేటువంటిది తెలంగాణ సరిహద్దుల లోపల వినబడలేదు. ఏ ఒక్క రోజు కూడా ఎన్కౌంటర్ కానీ పోలీసుల దాష్టికం కానీ అడపదడప అక్కడిక్కడ చిన్న ఈ పోలీసులు మిస్బిహేవ్ చేసి ఉండొచ్చు. కానీ అది ఒక పూర్తి స్థాయి విధానంలాగా, ఒకప్పుడు ఎట్లాగైతే ఒక విధానంలాగా ఎన్కౌంటర్ అనేటువంటిది విలసిల్లిందో ఈ రాష్ట్రంలో అటువంటి వాతావరణం లేదు. నిజంగా కూడా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో. సరే, విమర్శకులు వీళ్ళు ఈ భూభాగంలో చంపలేదు కానీ ఛత్తీస్గఢ్లో చంపినారు, లేదా రోడ్డుకు అటువైపు చంపినారు, ఇట్లాంటి మాట్లాడే వాళ్ళు కూడా ఉండొచ్చు, అది జరిగి ఉండొచ్చు కూడా.
కానీ విత్ ఇన్ ది తెలంగాణ మన state రాష్ట్రానికి తెచ్చుకున్న పరిమితం తర్వాత అయిదాం బయట మన రాష్ట్రంలో అటువంటి ఘర్షణ పూరిత వాతావరణం కానీ లేదా అటువంటి ఆ, బూటకపు ఎన్కౌంటర్లు కానీ ఇప్పటివరకు అయితే అటువంటివి జరగలేదు.